ఈ రాత్రి సువార్త కూడిక కొరకు ప్రార్థన చేస్తాం. ముఖ్యంగా ప్రేమించిన మా తండ్రి, ఆదివారం రాత్రి 7 గంటలకు మేము కలిగి ఉండే ఈ సువార్త కూడిక సమయానికి కూడా ఈ విధంగా మీ యొక్క వాక్యాన్ని బోధించడానికి మా ప్రియులు గృహాల్లో ఉన్నప్పుడు మీ యొక్క వాక్యాన్ని వినడానికి మీరు చేసినటువంటి యొక్క ఏర్పాటును బట్టి వందనాలు. మా పాటలు వాక్య ధ్యానము విన్నవారికి, చూస్తున్న వారికి ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా సహాయం చేయమని, అత్యున్నతముగా హెచ్చింపబడినటువంటి మీ యొక్క నామము కీర్తించబడును గాక. లోకము, పరిస్థితులు, సందర్భాలు భయంకరంగా ఉన్న దినాల్లో మీరే కనికరించి ప్రపంచాన్ని మీ యొక్క చేతితో ఆపు చేయండి. ఈ ఉగ్రతను, ఈ తెగులను ఆపు చేసి నెమ్మది దయచేయని ప్రతిమాలుతున్నాం. ఎవరైతే సిద్ధపడి వినడానికి సిద్ధంగా ఉన్నారో వారితో మీరు మాట్లాడండి. మా సమయం మేలుకరంగా చేయమని యేసుక్రీస్తునామమున ప్రార్థించి విడిచినాం తండ్రి, ఆమెన్. సియోను గీతంలో పెద్ద పాటల పుస్తకంలో పాట సంఖ్య 120, పాత పాటల పుస్తకంలో కూడా పాట సంఖ్య 120. హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులము చేరి. హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులము చేరి. జగతిల్ పాపభారము మోయన్ వచ్చనేసు జగతిల్. పాపుల పాపము తొలగించుటకు, పాపుల పాపము తొలగించుటకు నిత్య జీవమునిచ్చెను, నిత్య జీవమునిచ్చెను. హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులము చేరి. హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులము చేరి. సంకట క్లేశము భరించెను నమ్రతతో దీనుడై. సంకట క్లేశము భరించెను నమ్రతతో దీనుడై. రక్షణ ద్వారము తెరచెను ప్రభువు, రక్షణ ద్వారము తెరచెను ప్రభువు. నిత్య నిరీక్షణనిచ్చెను, నిత్య నిరీక్షణనిచ్చెను. హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులము చేరి. హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులము చేరి. ఆశ్చర్య పరలోక ప్రేమ పాపుల మగు మనకే. ఆశ్చర్య పరలోక ప్రేమ పాపుల మగు మనకే. తిరిగి వెళ్ళకు పాపమునకు, తిరిగి వెళ్ళకు పాపమునకు. నిలువకు పాపములు, నిలువకు పాపములు. హృదయమర్పించెదము
ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి అర్పించెదము ప్రభువా ఆత్మ ప్రాణ దేహం అర్పించెదము ప్రభువా ఆత్మ ప్రాణ దేహం కాపాడు మా జీవితమున కాపాడు మా జీవితమున ఇదియే మా వినతి ఇదియే మా వినతి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి సియోను గీతములు పాట సంఖ్య 332, పాత పాటల పుస్తకంలో పాట సంఖ్య 287. ధన్య ధన్య యేసు నామము జయ జయ ప్రభు నామము ధన్య ధన్య యేసు నామము జయ జయ ప్రభు నామము యేసు ప్రేరకమూర్తి దొరకును యేసు ప్రేరకమూర్తి దొరకును ప్రభు నామమే శుద్ధి పరచును ప్రభు నామమే శుద్ధి పరచును ధన్య ధన్య యేసు నామము జయ జయ ప్రభు నామము ధన్య ధన్య యేసు నామము జయ జయ ప్రభు నామము యేసు నామమే ఎంతో ప్రియము యేసు నామమే ఎంతో ప్రియము దుఃఖితులకాశ్రయ నామము దుఃఖితులకాశ్రయ నామము ధన్య ధన్య యేసు నామము జయ జయ ప్రభు నామము ధన్య ధన్య యేసు నామము జయ జయ ప్రభు నామము రమ్యమైనది యేసుని నామము రమ్యమైనది యేసుని నామము మనశ్శాంతినిచ్చు నామము మనశ్శాంతినిచ్చు నామము ధన్య ధన్య యేసు నామము జయ జయ ప్రభు నామము ధన్య ధన్య యేసు నామము జయ జయ ప్రభు నామము యేసు నామమే శక్తి కలది యేసు నామమే శక్తి కలది ప్రభు పేరున భూతము తొలగిల్ ప్రభు పేరున భూతము తొలగిల్ ధన్య ధన్య యేసు నామము జయ జయ ప్రభు నామము ధన్య
ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. ఇహ పరములలో యేసు నామం, ఇహ పరములలో యేసు నామం, మహోన్నతమైన నామం, మహోన్నతమైన నామం. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము, ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. సియోను గీతములు పెద్ద పాటల పుస్తకంలో పాట సంఖ్య 399, పాత పాటల పుస్తకంలో 346. ప్రభువు నీకై నిలుచుండెను, గొప్ప రక్షణ నివాసి యేసుడు సిలువలో వేలాడుచున్నాడుగా, సిలువలో వేలాడుచున్నాడుగా. మానవులెంతో చెడిపోయిరి, మరణించెదామని తలపోయగా, మానవులెంతో చెడిపోయిరి, మరణించెదామని తలపోయగా. ఎరుగారు మరణముని కామని, నరకమున్నానని వారెరుగారు, ఎరుగారు మరణముని కామని, వారెరుగారు. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభు నీకై నిలుచుండెను, గొప్ప రక్షణ నివాసి యేసుడు సిలువలో వేలాడుచున్నాడుగా, సిలువలో వేలాడుచున్నాడుగా. ఇహమందు నీకు కలవన్నీయు, చనిపోవు సమయాన వెంటరా. ఇహమందు నీకు కలవన్నీయు, చనిపోవు సమయాన వెంటరావు. చనిపోయినను నీవు లేచేదవు, నిలుచున్నదని ఒక దినమునా. చనిపోయినను నీవు లేచేదవు, నిలుచున్నదని ఒక దినమునా. చూడుము ఈ క్షణమే కల్వారి, ప్రేమ ప్రభు నీకై నిలుచుండెను, గొప్ప రక్షణ నివాసి యేసుడు సిలువలో వేలాడుచున్నాడుగా, సిలువలో వేలాడుచున్నాడుగా. మనలను ధనవంతులుగా చేయును, దరిద్రుడాయే మన ప్రభువు. మనలను ధనవంతులుగా చేయును, దరిద్రుడాయే మన ప్రభువు. రక్తము కార్చెను పాపులకై, అంగీకరించుము శ్రీ యేసుని. రక్తము కార్చెను పాపులకై, అంగీకరించుము శ్రీ యేసుని. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమ
ఏమిత్తుము సిలువపై చూడు ఆ ప్రియుని ఆ ప్రేమకై నీవు ఏమిత్తుము అర్పించుకో నీవు జీవితము ఆయన కొరకై జీవించుము అర్పించుకో నీవు జీవితము ఆయన కొరకై జీవించుము చూడుము ఈ క్షణమే కల్వారిని ప్రేమ ప్రభువు నీకు నిలుచుండెను గొప్ప రక్షణనివ్వ శ్రీయేసుడు సిలువలో వేలాడుచున్నాడుగా సిలువలో వేలాడుచున్నాడుగా ప్రైజ్ ది లార్డ్. ప్రభువైనటువంటి యేసు ప్రభుల వారి పరిశుద్ధమైనటువంటి నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం. ఈ ప్రభు దినముకు సంబంధించి శివార్త కూడికకు ఆధారం చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దయచేసి మీ యొక్క బైబిల్ తీసి దేవుని వాక్యాన్ని చదవటానికి ప్రయత్నించండి. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం. ప్రకటన గ్రంథము నేను చదువుతాను, దయచేసి మీ భాగాల్లో గమనించండి. 7వ వచనం. అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను కనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసిన వానికి నమస్కారము చేడి అని గొప్ప స్వరముతో చెప్పెను. అదే రీతిగా మలాకి గ్రంథం 4వ అధ్యాయం. మలాకి గ్రంథము 4వ అధ్యాయం మొదటి నుంచి 2 వచనాలు మనం అందరము కలిసి మీ భాగాల్లో మీరు చదవటానికి ప్రయత్నించండి. ఏలైనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలువలే ఉందురు, వారిలో ఒకనికిని వేరైనను చిగురైనను లేక రాబో దినము అందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే నా నామమందు భయభక్తులు గల వారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు మీకు ఆరోగ్యము కలగచేయును కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. దేవుని యొక్క సహాయం కొరకు ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ ప్రియమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు. ప్రియకుమారుడు ప్రభువైన యేసు ప్రభుల వారి శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధమైన నామములో ఈ యొక్క రాత్రికాల సమయంలో తండ్రి మీ బిడ్డలుగా చేరి నిన్ను ప్రార్థించడానికి మీరు ఇచ్చిన కృప అంతటికై మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మేమేమై ఉన్నామో ప్రభా, కేవలం మీ ఉచితమైనటువంటి కృప తప్ప మరొకటి కాదని మీ సన్నిధిలో ఒప్పుకొని ప్రభా మీకు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. మాలో ఏ మంచితనం లేదు, ఏ గొప్పతనం లేదు తండ్రి. మేము మీ బిడ్డలమే అయినప్పటికీ తండ్రి, మా జీవితాల్లో అనేక తొట్టుపాట్లు ఉంటున్నాయి, అనేక కృంగుదళ్ళు ఉంటున్నాయి, అనేక అసమానతలు ఉంటున్నాయి. ప్రభా మీరు మా జీవితాల్లో చూసినప్పుడు, ప్రభా మా యొక్క జీవితాలు గ్రహించినప్పుడు తండ్రి, మాలో ఎన్నో మీకు ప్రభా ఆయాసకరమైనటువంటి అంశాలే మా జీవితాల్లో కనబడుతున్నాయి. మేము ఈ బిడ్డను ప్రభా అయినప్పటికీ లోకంలో ఉన్నాం, శరీరంలో ఉంటున్నాం.
లోక మాలిన్యం మా మీద ఉంది, శరీర దౌర్బల్యత మమ్మల్ని వెంటాడుతూ ఉంది. అనేక విషయాల్లో నా మటుకు నేను, మా మటుకు మేము తండ్రి తప్పిపోయేవారు. అయితే తండ్రి మీ వాక్యం ద్వారా దినదినము భద్రపరచబడుతున్నాం, మీ వాక్యం ద్వారా మేము బ్రతికించబడుతున్నాం ప్రభా. అందుకనే ఈ రాత్రి మీ సన్నిధిలో ప్రభా మీ పాదాల చెంత మమ్మల్ని పడవేసుకుంటున్నాం ప్రభా. దయతో కనికరించి మీ రక్త ప్రోక్షణ కిందికి మమ్మల్ని తీసుకోండి. ప్రతి బలహీనత నుంచి మమ్మల్ని విడిపించండి. కనపడిన చీకటి అంధకార చీకటి శక్తులను ప్రభా మీరు బంధించండి. లోకాన్ని పీడిస్తున్నటువంటి వైరస్ను ప్రభా మీరు బంధించండి. కుటుంబాల్లో నెమ్మది, ప్రపంచంలో నెమ్మది, సంఘాల్లో నెమ్మది, సమాధానం దయచేయండి. ఈ రాత్రి ప్రభా ఎవరైతే నాయనా ఈ యొక్క సాంకేతిక సాధనాల ద్వారా వాక్యాన్ని వింటున్నారో ప్రభా, ఇంకా మిమ్మల్ని ఎరక లోకంలో పాపములో జీవిస్తున్నారో ప్రభా, మిమ్మల్ని హృదయంలో చేర్చుకోనకుండా, మీ రక్తంలో కడగబడకుండా పాపములోనే జీవిస్తున్నటువంటి బిడ్డలను ప్రభా మీ వాక్కు చేత మీరు సంధించండి. బలహీనుణ్ణి, నిష్ప్రయోజకమైన పాత్రను సులువ చాటును మరుగుపరిచి మీరే మీ మాటలు దయచేస్తూ రమ్మని క్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ భాగాలు మనకు చాలా సుపరిచితమైనటువంటి భాగాలు. ఈ భాగాలు మనం చూసుకున్నప్పుడు ప్రభు యొక్క మరి ఉగ్రత గురించి, ప్రభు యొక్క రాకడను గురించి మనం చూస్తూ ఉంటున్నాం. ఇప్పుడు ఈ దినాల్లో కూడా ఈనాడు మనం చూసినటువంటి పరిస్థితులు, మనం అనుభవించే సందర్భాలు చూస్తే ఇది దేవుని యొక్క ఉగ్రతగా మనం భావించవచ్చు. దేవుని యొక్క ఉగ్రత అనేది మనం బైబిల్లో పరిశీలిస్తూ వస్తే మరి ఈ యొక్క ఉగ్రత అనేది పాపము విస్తరించినప్పుడు, అవిధేయత అతిక్రమము విస్తరించినప్పుడు దేవుని యొక్క ఉగ్రత అనేది భూమి మీదకి వస్తుంది. అల్లాడు నోవాహు కాలంలో కూడా ఆ జలప్రలయము అనేటువంటి ఒక ఉగ్రత భూమి మీదకి రావటం అనేది జరిగింది. ఏంటంటే ఒక నోవాహు తప్ప ఆ దినాల్లో ఎవరు కూడా దేవుని ఎదుట నీతిమంతునిగా కనబడకపోవటం ద్వారా దేవుడు సహించలేక దేవుని యొక్క ఉగ్రతను భూమి మీద చూపించినాడు. ఈనాడు మరి శాస్త్రవేత్తలు అనేకులు రకరకాలైనటువంటి విపత్తుల గురించి ఆయా సంవత్సరాలలో, ఆయా సందర్భాల్లో జరిగినాయని చెప్తూ ఉంటున్నారు. కానీ మానవుని యొక్క ఆలోచనలో, మానవుని యొక్క ప్రవర్తనలో మార్పు రావట్లేదు. ఈనాడు మానవుడికి మరణ భయం ఉంటుంది కానీ దేవుని భయం ఉండటం లేదు. ఈనాడు అనేక మంది క్రైస్తవుల యొక్క జీవితాలు చూస్తే కూడా క్రీస్తుని ఎరిగినటువంటి వారే చిన్నప్పటి నుంచి కూడా క్రైస్తవ కుటుంబంలోనే జీవించి ఉండవచ్చు. అయితే దేవుని భయము బొత్తిగా లేనటువంటి జీవితము కలిగిన వారు లేకపోలేదు. ఎప్పుడు మరి అయితే దేవుని భయం అనేది ఉంటుందో పాపానికి దూరం అవుతారు. మనకు తెలుసు, ఒక మాటలో నేను చెప్పాలనుకుంటాను, ఈనాడు ప్రపంచాన్ని మరి పీడిస్తున్నటువంటి ఉగ్రత ఉందాం, లేకుంటే ఒక వైరస్ అందాం, ఇది దేని ద్వారా వచ్చింది, ఎలా వచ్చింది అని ఆలోచన చేసినప్పుడు అది ఏ కారణాల ద్వారా వచ్చింది అనేది నేను చెప్పలేను. కానీ దేవుడికి అవిధేయత కలిగినటువంటి ప్రజలు ప్రపంచం నిండా, ఈనాడు ప్రపంచమంతా కూడా పాపముతో నిండి ఉన్నది. ఎక్కడ చూసినా పాపం. ఒక రకంగా నాకు అనిపిస్తుంది, ఈ వైరస్ వచ్చిన తర్వాతనే కొంచెం పాపం తగ్గిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరింట్లో వాళ్ళు ఉంటున్నారు కాబట్టి పాపం లేకుండా మట్సంగా ఇంట్లో వండుకొని ఉన్న అన్నం తిని మరి ఇంట్లో ఉంటున్నారు. కానీ పాపం అనేది ఏదో బయట జీవితంతో వచ్చేది. కానీ పాపము ఈనాడు ఎంత భయంకరంగా ఉందంటే ఒక వ్యక్తి ఒంటరిగా కూడా తన ఆలోచనల ద్వారా పాపాన్ని కలిగి ఉంటున్నాడు. కాబట్టి ఈ పాపం అనేది మొట్టమొదట మనము గ్రహించినప్పుడు దేవుడు ఆదాము హవ్వలను ఏదెను తోటలో ఉంచినాడు.
ఏదైనా తోటలో ఉంచినప్పుడు చల్లపూట దేవుడు వారితో పాటు సంచరించేవాడు. ఒక రకంగా చెప్పాలంటే ఏదైనా అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్ హెవెన్. ఒక సంతోషకరమైనటువంటి, ఒక ఆనందకరమైనటువంటి స్థలములో ప్రభు వారితో కూడా సంచరిస్తూ ఉంటున్నాడు. మరి వాళ్ళు ఎంతో మహిమ శరీరాలతో దేవునితో కలిసి సంచరిస్తున్నటువంటి సందర్భాల్లో ఎప్పుడైతే అపవాది సర్పము రూపములో వారి జీవితంలో ప్రవేశించింది, ఎప్పుడైతే సర్పం ప్రవేశించిందో దేవుని యొక్క మాటకు వాళ్ళు అవిధేయులైనట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ అవిధేయత వల్లనే పాపం వచ్చిందని మనకు బాగా తెలుసు. అక్కడ కారణం ఏంటి? ఆ అవిధేయతకు కారణం ఏంటి అని అంటే దేవుని మాట కంటే కూడా ఆ సర్పము యొక్క మాట అనేది వారికి ఎక్కువగా ఆనందకరంగా, సంతోషకరంగా, లాభకరంగా కనపడింది. కానీ అది వారి జీవితాలకు ఆశీర్వాదం కాదు అనే సత్యాన్ని ఆనాడు అవ్వ ఎరగలేకపోయింది. ప్రియులారా, ఈనాడు కూడా క్రైస్తవ సమాజం అనే కానీ ఈనాడు లోకము కూడా రమ్యంగా కనపడేటువంటి ఈ లోకానికి ఆకర్షింపబడుతున్నారు. లోక సంబంధమైనటువంటి మరి జీవితము, లోక సంబంధమైనటువంటి జ్ఞానము, లోక సంబంధమైనటువంటి తెలివి, లోక సంబంధమైనటువంటి సంతోషానికి ఈనాడు మానవుడు లోనై ఈనాడు ఉగ్రత కొని తెచ్చుకుంటున్నాడు. ఎలా వచ్చింది ఉగ్రత చెప్తున్నారు. మరి ఆ దేశము, ఈ దేశము, చైనా దేశంలో రకరకాలైనటువంటి మరి జంతువులను తినటం ద్వారా, పక్షులను తినటం ద్వారా ఈ వైరస్ వచ్చిందని చెప్తున్నారు. అయితే దేవుడు సమస్తం ఇచ్చినాడు. అయితే మానవుడు ఈనాడు ఏమనుకుంటాడంటే ఏదో తను సంపాదించాలని జ్ఞానము కానీ ఇంకోటి కానీ తను ఏమవుతున్నాడంటే ఉగ్రతను కొని తెచ్చుకుంటున్నాడు. ఆనాడు మన పితరులైనటువంటి ఆదాము హవ్వలు వారి జీవితాల్లో దేవుని యొక్క ప్రేమను మర్చిపోయినారు, దేవుని యొక్క సహవాసాన్ని మర్చిపోయినారు. దేవుడు వారితో గడిపేటువంటి ఆ సహవాసాన్ని, ఆ సన్నిధిని మర్చిపోయి ఏదైతే దేవునికి మరి ఇష్టం లేదో, దేవుడు ఏదైతే మీ జీవితాలకు అది అవసరం లేదన్నాడో దాని వైపే వారి చూపు ఉంది. ప్రియులారా, మనం గమనించుకున్నాం. ఆనాడు మన పితరులైనటువంటి అవ్వ యొక్క ఆలోచన మన జీవితాల్లో లేదా? ఆనాడు మన పితరులైనటువంటి ఆదాము యొక్క ఆలోచనలు మన జీవితాల్లో లేవా? ఈనాడు ఇన్ని భయంకరమైనటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటున్నాం. మనం ఇన్ని భయంకరమైనటువంటి మరణకరమైనటువంటి పరిస్థితులు చూస్తూ కూడా హృదయాంతరాల్లో సంపూర్ణమైనటువంటి దేవునికి స్థానము లేనటువంటి దినాల్లో మనం ఉంటున్నాం. జాగ్రత్త సుమా. దేవుని యొక్క వాక్యం తేటగా చెప్తా ఉంది. దేవుని యొక్క ఉగ్రత భూమి మీదకి వస్తుంది. అందుకని మనం అక్కడ చూసినాం. ఇక్కడ మలాకి గ్రంథంలో చూడండి, 4వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతాను. ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలువలే ఉందురు, వారిలో ఒకనికిని వేరైనను చిగురైనను లేక రాబో దినము అందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిస్తున్నాడు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యము తేటగా స్పష్టంగా మనకు బయలుపరుస్తూ ఉంది. కానీ ఈనాడు మనము దేవుని యొక్క వాక్యానికి ఎరిగి అవిధేయులవుతున్నాం. ఈనాడు క్రైస్తవ సమాజం అయితేనేమి, ఈనాడు మరి విశ్వాసులము అని చెప్పుకునేటువంటి మన జీవితాల్లో ఎంతవరకు దేవుని యొక్క మాటలను మనం పెడచెవిని పెడుతున్నాం. ఈనాడు మామూలు పరిస్థితులు కావు. ఈనాడు ప్రపంచమంతా మరణానికి వణికిపోతాం. ఎప్పుడు నన్ను అంటుకుంటుందో ఆ వైరస్సు, ఎప్పుడు నా కుటుంబం లేక ఆ వైరస్ వస్తుందో, నాకు వస్తుందో, నేను ఎప్పుడు చనిపోతావు అనేటువంటి భయభ్రాంతులతో ఈనాడు మానవుడు బ్రతుకుతూ ఉంటున్నాడు. చూస్తున్నాం. అమెరికా దేశం ఎంతో ఆశీర్వదింపబడినటువంటి దేశం. కానీ ఈనాడు మరణం మృదంగా, ఈనాడు మరణానికి భయపడుతూ పరిగెడుతూ ఉంటున్నారు. జాగ్రత్త సుమా. ఇది పాపము ద్వారా ఈ ఉగ్రత మానవుడు కొని తెచ్చుకున్నాడు. ఈనాడు మానవుడు ఏం చూసుకుంటున్నాడంటే డబ్బు చూసుకుంటున్నాడు, ఈ లోక సంబంధమైన జ్ఞానం చూసుకుంటున్నాడు, ఈ లోక సంబంధమైన ఐశ్వర్యం చూసుకుంటున్నాడు. ఆనాడు మన పితరులైన అవ్వ కూడా ఈ యొక్క సర్పము ఎవరు,
ఏం చెబుతుంది, దేవుడు ఏం చెప్పినాడు ఆలోచన చేయలేదు. కానీ తన కంటికి కనపడినటువంటి రమ్యమైంది మాత్రమే ఈనాడు మానవుడు పరిగెత్తుతున్నాడు. లోకంలో ఇంకా నాకు జీవితం ఉంది, ఇట్టటి కరోనాలను మస్తుకు చూసినాను, లోకంలో నేను ఇంకా బ్రతుకుతాను, నాకు దేవుడితో పని లేదు, దేవునికి భయపడాల్సినటువంటి అవసరత లేదు అని నువ్వు పరిగెత్తుతున్నావు. అయితే రాసి పెట్టినారు ఇక్కడ, ఏలయనగా నియమింపబడినటువంటి దినం వస్తూ ఉంది. ప్రియుడా జాగ్రత్త. ఎవరమైనా సరే, నేనైనా సరే, మీరైనా సరే, మన జీవితాల్లో దేవుని భయాన్ని విడిచిపెట్టి ఏం సంపాదించుకుంది? ఆనాడు పాపము అని ఆనాడు అవ్వ ఏమనుకున్నదంటే, నేనేదో ఆ సర్పం ఇచ్చేటువంటి ఆ ఆలోచనను బట్టి తన ముందుకెళ్ళింది. కానీ దానిలో ఎన్ని రకాలైనటువంటి నష్టాలు ఉన్నాయనే సత్యాన్ని మనం కూడా అనేక సార్లు వాక్యాన్ని తేటగా చూస్తే మనం ఎరగలుగుతాం. చూడండి, ఒక 7 అంశాలు ఆ యొక్క అవ్వ పాపం చేయటంలో మరి ఆదాము అవ్వలు పొందినటువంటి నష్టాన్ని, దేవుని దగ్గర ఎలాంటి నష్టాన్ని పొందినారో మనం చూస్తే చూడండి, మొట్టమొదట ఆ యొక్క ఏదేను తోటలో వాళ్ళు దేవునితో సంచరిస్తున్నారు. దేవునితో భయం లేకుండా ఒక స్నేహితుల్లాగా కలిసి ఉన్నటువంటి స్థితిలో ఎప్పుడైతే వారి జీవితాల్లో దేవుని మాటకు అవిధేయులైనారో వారి జీవితాల్లో ఏమొచ్చిందంటే, మొట్టమొదటిగా చూస్తే దేవుని యొక్క స్వరం ఏదైనా తోటలేక ఆదాము వచ్చినాడు. 6వ వచనంలో పాపానికి పునాది పడిన తర్వాత ఏదైనా తోటలోనికి దేవుడు వచ్చి, ఆదామా నువ్వు ఎక్కడున్నావు అన్నప్పుడు దేవుని యొక్క స్వరము విన్నప్పుడు ఏమైందంటే, మొట్టమొదటి వారి సందర్భం ఏంటే దేవుని ఎదుటికి రాలేనటువంటి స్థితి. ప్రియులారైనాడు నేనా జీవితంలో నువ్వు ఎందుకు దేవుని ఎదుటికి రాలేకపోతున్నావు? ఈనాడు నీకు మంచి ఆరోగ్యం ఉంది, మంచి స్థితి ఉంది, మంచి పరిస్థితులు ఉన్నాయి, కానీ నువ్వు దేవుని ఎదుటికి రాలేకపోతున్నావు. రక్షింపబడని వారి గురించి నేను చెప్తున్నాను. నువ్వు దేవుని ఎదుటికి రాలేకపోవడానికి కారణం ఏంటంటే, నీలో పాపం ఉంది. పాపము నీలో ఉన్నది అని అంటే ఒక విషయాన్ని గ్రహించుకోవాలి. ఏంటంటే, నేను దేవునికి అవిధేయుణ్ణి. నువ్వు దేవుని దగ్గరికి రాకుండా ఉన్నావు అనంటే, దేవుని స్వరమును వినటానికి ఇష్టపడటం లేదు అనంటే, నువ్వు దేవునికి అవిధేయుడివి అనేటువంటి సత్యాన్ని, అవిధేయురాలు అనే సత్యాన్ని నువ్వు ఎరగాలి. మొట్టమొదటి సత్యం 7 సందర్భాలు చూస్తాం. పాపము ద్వారా ఆనాడు మన పితరులు పొందినటువంటి నష్టం. దేవుని ఎదుట ఎంతో ధైర్యంగా ఉన్నటువంటి ఆదాము హవ్వలు వారి జీవితంలో పాపం ఎప్పుడైతే ప్రవేశించిందో వారి జీవితాల్లో ఏమొచ్చిందంటే, దేవుని స్వరం విన్నాడు ఆదాము, కానీ దేవుని ఎదుటికి రాలేనటువంటి స్థితి. ఎంత భయంకరమైన స్థితి! ప్రియుడా, ఈనాడు చాలామంది యవనస్తులు ఉన్నారు, చాలామంది మరి నడి వయస్సులు పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. వారి జీవితాల్లో దేవుని మందిరానికి రాలేరు, దేవుని యొక్క సహవాసం అంటే ఇష్టపడలేకపోతున్నారు. ఏదో పండక్కో పబ్బానికి కొత్త బట్టలు వేసుకొని రావడానికి ఇష్టపడతారు భౌతికంగా. అయితే దేవుని దగ్గరికి నువ్వు రాలేకపోతున్నావు, దేవుని స్వరము విని నువ్వు దేవుని ఎదుటికి రాలేకపోతున్నావు. కారణం ఏంటంటే, మొట్టమొదటి నీ జీవితంలో ఎరగాల్సిన సత్యం, నువ్వు దేవునికి అవిధేయుడివి. ఏంటి నీ పరిస్థితి? లోకం విడిస్తే ఏంటి? దేవునికి అవిధేయుడవై ఏం సంపాదించుకున్నావు? పితరులు ఏం సంపాదించుకున్నారు? ముందుకెళ్దాం. రెండవ స్థితి ఏంటంటే, ఎప్పుడైతే పాపము వారి జీవితంలో వచ్చిందో, ఎప్పుడైతే అవిధేయత లేకుంటే పాపం అనేది వారి జీవితంలో దేవుని యొక్క మాటను ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞకు అవిధేయత చూపించినారో తన జీవితంలో అంటే దాగుకునేటువంటి స్థితి. అంతవరకు దేవుడు వస్తుంటే ఎంతో ఎదుర్కొనేటువంటి స్థితి. దేవుడితో మానవుడు ఎదురుగా మాట్లాడగలిగే స్థితి. ఈనాడు ప్రపంచంలో ఎంతోమంది మానవులు ఉన్నారు, కానీ దేవుడితో ఎదురుగా కూర్చున్నటువంటి అలాంటి మోషే కూడా మరి దేవునితో ముఖాముఖిగా మాట్లాడినటువంటి ప్రవక్త, దేవుని మహిమనే చూడలేనటువంటి స్థితిలోకి వచ్చినాడు. కాబట్టి మన జీవితాలు, ఆదాము జీవితంలో
దేవుడు అలాంటి ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలో నుండి దాగుకునే స్థితిలోనికి రావడానికి కారణం ఏంటంటే పాపము. జాగ్రత్త సున్నా యవనస్తుడా, నీ జీవితంలో దేవుడంటే దాక్కుంటున్నావు. ఈనాడు దేవుడంటే నీ మనసు ఇష్టపడటం లేదు, నీ హృదయం ఇష్టపడటం లేదు, నీ శరీరం ప్రభావితం కావట్లేదు. కారణం ఏంటి తెలుసా? దేవుడికి నువ్వు అవిధేయుడివి. పాపం నిన్ను ఏలుతా ఉంది. పాపం నిన్ను ఏలుతున్నప్పుడు నువ్వు దేవునికి అవిధేయుడవే. నువ్వు దేవునికి అవిధేయుడు అని అంటే నీకు మరణం పొంచి ఉంది. ఏంది? లోక సంబంధమైన మరణం కాదు, రెండవ మరణం ఉంది నీకు. జాగ్రత్త. ఈ సత్యాన్ని చాలామంది లోకంలో ఎరగలేకపోతున్నారు. పదే పదే చెప్తుంటాం. కాబట్టి ఈనాడు జీవితంలో రెండవ, ఇక్కడ ఆదాము వాళ్ళ జీవితంలో మొట్టమొదట దేవుని ఎదుటికి రాలేనటువంటి స్థితి. రెండవది ఏంటంటే దాగుకునేటువంటి స్థితి. ఎంత భయంకరమైన జీవితం. ఈనాడు పిల్లలు తల్లిదండ్రులు ఎక్కడికైనా పోయేస్తే ఇంట్లో పిల్లలు తప్పు చేసినప్పుడు తండ్రి ఎదుటికి రాలేకపోతారు. తప్పు చేసినప్పుడు ఇంట్లో కూడా మంచి పని చేసినాడు, ఇంట్లో బండలని దుడిచింది అనుకోండి, ఇంట్లో పనులని చేస్తే డాడీ నేను ఇంట్లో పని ఎంత చేసినానని ధైర్యంగా రాగలుగుతాడు. కారణం ఏంటి తెలుసా? దేవునికి ఇష్టమైన పని, దానిలో పాపం లేదు. కాబట్టి ఎప్పుడైతే ఆ అవిధేయత, పాపం అనేది వచ్చిందో దాగుకునే స్థితి వచ్చింది. మూడవది ఏంటిదంటే అంతవరకు వాళ్ళ జీవితంలో వారి కళ్ళు తెరవబడలేదు. ఎప్పుడైతే పాపం వచ్చిందో వారి జీవితంలో దిగంబరత్వం వచ్చేసింది. వారి కళ్ళు తెరవబడ్డాయి. ఏం ఆదామ అంటే మరి దిగంబరునిగా ఉంటుంది అంటాడు. ఎంత భయంకరం. నువ్వు దిగంబరివని నీకు చెప్పినవాడు ఎవడు? ఒకప్పుడు దేవుని ఎదుట దిగంబరత్వమని ఎరగనటువంటి మహిమ శరీరముతో ఉన్నటువంటి ఆదాము హవ్వలు పాపము ద్వారా దిగంబరత్వము. ఈనాడు లోకము పాపం ద్వారా ఆత్మీయమైనటువంటి దిగంబరత్వంలో ఉంది. ఈనాడు ఏమనుకుంటున్నాడంటే నాకు అన్నీ ఉన్నాయి, నేను మంచి బట్టలు, నీకు బట్టలు ఉన్నాయి కానీ ఆత్మీయమైనటువంటి వస్త్రాలు లేవు. దేవుని యొక్క మహిమను నువ్వు కనుగొన్న అనుభవం లేదు. దేవుని యొక్క మహిమను నువ్వు చూసినటువంటి అనుభవం నీకు లేదు. దేవుని యొక్క సంతోషాన్ని నీ హృదయములో చెప్పనశక్యము గాని మహిమాయుక్తమైనటువంటి ఆ సంతోషాన్ని నువ్వు పొందావా? నువ్వు పొందలేకపోతున్నావు. ఏంటి కారణం తెలుసా? పాపం ఏలుతుంది నిన్ను. దేవునికి అవిధేయుడివి నువ్వు. ప్రియుడా, నువ్వు ఎవరివైనా సరే, నువ్వు ఎంత గొప్పవాడివైనా సరే, నీ స్థితి కాదు. ఈ లోకంలో మరణిస్తే చేరబోయేది నిత్య నరకం. మూడవ అనుభవం ఏంటంటే దేవుడు అనుగ్రహించినటువంటి ఆ మహిమ శరీరాన్ని, మా యొక్క మహిమను పోగొట్టుకున్నారు. వాళ్ళ జీవితంలో దిగంబరత్వం వచ్చేసింది. వారి కళ్ళు తెరవబడినటువంటి అనుభవం. నాలుగవది దేవునికి భయపడే స్థితి. అంతవరకు ఎప్పుడు భయపడిన మాట అంత మటుకు లేదు. ఆ భయము అనేటువంటి మాట ఎప్పుడు వచ్చిందంటే ఎప్పుడైతే ఆదాము జీవితంలో తప్పు చేసినాడో, అవో జీవితంలో ఎప్పుడైతే తప్పు చేసిందో వారి జీవితంలో భయం వచ్చింది. నీ స్వరం విన్నప్పుడు నేను దిగంబరునిగా ఉంటుంది కాబట్టి భయపడి చెట్ల చాటున దాగుకుంటుని. పాపం చేసిన వాడు దాక్కుంటాడు కదా, తప్పు చేసినవాడు దాక్కుంటుంటాడు. తప్పు చేయని వాడు ధైర్యంగా ఉంటాడు. ఒకప్పుడు దేవునితో ధైర్యంగా, దేవునితో చల్లపూట దేవుడు వచ్చినప్పుడు ఏదేనలో సంచరించేటువంటి ఈ కుటుంబము ఈనాడు ఏ స్థితిలో ఉంది తెలుసా? దేవుని అంటేనే, దేవుడి స్వరం అంటేనే భయము, దేవుణ్ణి చూడాలంటే భయము. కళ్ళు తెరవబడ్డాయి. దిగంబరత్వముతో దేవుని ఎదుటికి రాలేని స్థితి. అంత మాత్రమే కాదు, భయపడుతూ బ్రతికే స్థితి. ప్రియుడా, పాపం ద్వారా ఈనాడు మరణానికి భయపడుతున్నాడు. ఈనాడు ఈ యొక్క ఎన్ని వైరస్లు రావచ్చు, కానీ మానవుడు ఏం తెచ్చుకున్నాడు తెలుసా? కరోనా వైరస్ వస్తుంది, రేపు పోతుంది. యుగాలకు సంపాదించి పెట్టుకున్నాడు. పాపం ద్వారా మరణాన్ని సంపాదించి పెట్టుకున్నాడు మానవుడు. ఈనాడు మన పితరుడైనటువంటి ఆదాము హవ్వలకు
మనకి ఏం సంపాదించి పెట్టినారంటే మరణాన్ని సంపాదించి పెట్టినారు. ఆ మరణం అనేది నేను ఎక్కడికి తీసుకెళ్తుంది? జాగ్రత్త, ఈ కరోనా వైరస్ తప్పించుకోవచ్చు. కానీ రెండవ మరణము అది మన పితరులు సంపాదించిన ఆస్తిలాగా మన వంశ పారంపర్యం. ఏదేను తోటలో దేవునితో యుగయుగాలు ఉండాల్సినటువంటి ఆ స్థితిని పోగొట్టుకొని ఎక్కడికి వచ్చారంటే దిగంబరత్వంలోనికి వచ్చినారు. దేవుని స్వరము వినలేని స్థితిలోకి వచ్చినారు. దాగుకునేటువంటి స్థితిలోకి వచ్చినారు. దేవునికి చూస్తేనే దేవుడు అంటేనే, దేవుడి మాట అంటేనే భయపడే స్థితి. జాగ్రత్త సుమా. ఈనాడు నీ స్థితి ఏంటి? నువ్వు రక్షింపబల్లా, మంచి చదువు చదువుకున్నావు, మంచి జ్ఞానం వచ్చింది, ప్రపంచంలో మంచి ఉద్యోగం నీకుంది, మంచిదే. నీ హృదయం ఎక్కడుంది? ఒకవేళ నువ్వు మరణిస్తే ఎక్కడికి వెళ్తావు? నీ కుటుంబం రక్షింపబడిందా? క్రైస్తవ కుటుంబం అని చెప్పుకుంటున్నావు ఈ ఉగ్రత దినాల్లో, మంచిదే. దేవుని వాక్యం వింటున్నావు టీవీలలో అన్నిట్లో. కానీ ఒకవేళ ప్రభు వస్తే ఏంటి నీ కుటుంబ పరిస్థితి? విడిచిపెట్టబడతావు. నీ కుటుంబం అంతా పరలోకంలో ఉంటుందని ప్రార్థన చేస్తున్నావు. ప్రభా, నా కుటుంబం అంతా కూడా పరలోకంలో కుటుంబంగా మేము ఉండాలి ప్రభా, మంచిదే. అయితే నీ ఇంటిలో పాపం వెళ్తుందా? ఈనాడు ఆదాము కుటుంబంలో పాపం వెళ్తా ఉంది. వంశ పారంపర్యంగా నా జీవితాల్లో పాపం వెళ్తూనే ఉన్నది. దేవుని భయము బొత్తిగా లేని స్థితి. ఐదవది చూస్తే దేవుని యొక్క స్వరము విన్నాడు కానీ జవాబు చెప్పలేని స్థితి. ఈనాడు దేవుని యొక్క వాక్యం చదువుకున్నప్పుడు ప్రశ్నలాగా ఉంటుంది. దేవుని వాక్యం ఎట్టుంటుందంటే కొట్టినట్టుగా ఉంటుంది. దేవుని వాక్యం ఏంటి నీ పరిస్థితి అని హెచ్చరించినట్టుగా ఉంటుంది. మన కాడి నుంచి జవాబు ఉండదు. కారణం ఏంటి తెలుసా? పాపం ఉంది. ఓ యవనస్తుడా, ఎన్నోసార్లు నువ్వు వాక్యం వింటున్నావు కానీ దేవుడు నిన్ను హెచ్చరిస్తుంటాడు. ఏంట్రా బాబు నీ పరిస్థితి? జవాబు లేని స్థితికి కారణం ఏంటంటే నిన్ను ఏలే పాపము. నిన్ను ఏలే పాపము అనే మాట నువ్వు వినకముందు నువ్వు దేవునికి అవిధేయుడవనే సత్యాన్ని ఎరుగు. నువ్వు దేవునికి అవిధేయుడవై లోకంలో అందరికీ విధేయులైతే ప్రయోజనం లేదు. నీ తల్లిదండ్రులకు చాలా విధేయుడిగా ఉంటున్నావు కానీ నీ జీవితం దేవునికి అవిధేయతగా ఉంది. దేవునికి లోబట్టంలా. బైబిల్ చెప్తుంది లోబడని పిల్లలకి ఏంటంట? శ్రమ అంట. నువ్వు లోబడుతున్నావా దేవునికి? నువ్వు లోబడలేనటువంటి స్థితిలో ఉన్నావు. తర్వాత చూస్తే ఆరవది, పాపం ద్వారా కొత్తది వచ్చింది. ఈనాడు మనం పొద్దున్న లేస్తుంటే చేసే పని అదే. ఏంటిదంటే అబద్ధాలు. పాపం ద్వారా అబద్ధం వచ్చింది. ఏం ఆదాము ఏమనంటే, ఇదిగో నువ్వు ఇచ్చినటువంటి ఈ స్త్రీనే నాకు ఆ పండు ఇచ్చింది. అబద్ధాలు. అంత మాత్రమే కాదు, సర్పము ద్వారా మోసపరచబడినావు. లోకంలో నువ్వు మోసపరచబడుతున్నావు. లోకంలో నువ్వు ఏమనుకుంటున్నావు అంటే ఇవి భ్రమపరిచే లోకము, ఇది లోకం నిన్ను భ్రమపరుస్తుంది. నువ్వు చాలా జ్ఞానవంతుడివి, చాలా అందంగా ఉన్నావు, నువ్వు చాలా ఆరోగ్యంగా ఉన్నావు, చాలా బలంగా ఉన్నావు. నీకేంటి నీ స్థితి ఏంటి? రేపు ఏంటి నీ భవిష్యత్తు ఏంటి? నీ పర్సనాలిటీ ఏంటి? నీ చదువేంటి? నీ ఫ్యామిలీ ఏంటి? నీ ఫోకస్ ఏంటి ఇన్ ఫ్యూచర్ అని నీలో భ్రమ పెట్టిస్తుంది ఈ భౌతిక శరీరం, ఈ భౌతికమైన చదువు. అయితే ఒక్క క్షణంలో, అందుకనే బైబిల్లో చెప్తుంది, యోబు 21 కీర్తనలు 73లో, భక్తిహీనులు ఒక్క క్షణములోనే పాతాళములోనికి దిగిపోదురు. వారు కాలుజారు చోటనే వారు ఉంచబడి ఉన్నారు. జాగ్రత్త సుమా. నీ భక్తిహీనత, నీ పాపపు స్థితి, నీ అవిధేయత సంబంధమైనటువంటి జీవితం నీలో ఏం తీసుకొస్తుందంటే గర్వం తీసుకొస్తుంది. అందుకని ఇక్కడ అంటాడు గర్విష్ఠులందరూ, మొదటి వచనంలో అంటాడు, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలువలే ఉందరు. గమనించుకో, నీ కుటుంబంలో దేవునికి స్థానం ఉండాలి. 7 సందర్భాలు చూసినా మోసపోయినటువంటి అనుభవం. మోసపోయి ఏం సంపాదించుకున్నారు? మరణం సంపాదించుకున్నారు. పాపం వల్ల వచ్చు జీతము మరణము. అది నిత్యమైనటువంటి నరకం. ఒకరోజు కాదమ్మా, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, యుగయుగాలు కాలవలసిన పరిస్థితి.
ఈనాడు సెలవులు ఇచ్చి ఇళ్ళల్లో ఉండండి అంటే కష్టంగా ఫీల్ అవుతున్నాం. ఎప్పుడు ఈ లాక్డౌన్ ఓపెన్ చేస్తారా బయటికి పోదామని. కానీ నరకంలో లాక్డౌన్ కాదు, అది ఏదో ఒక రోజు ఓపెన్ చేసేది కాదు. నరకంలోకి వెళ్ళిపోతే ఇంకా సెలవులు లేవు, సండే లేదు, సాటర్డే లేదు, వీకెండ్లు లేవు, ఏలు లేదు. అది ఎవర్ లాస్టింగ్, నిశ్చిత్తము, యుగయుగాలు. ఆడ సమ్మర్ హాలిడేస్ ఏముండవు, యుగయుగాలు కాలవలసిన పరిస్థితి. కారణం ఏంటి తెలుసా? నీవు దేవునికి అవిధేయుడిగా ఉన్నావు, నీలో పాపముంది. ఈ పాపము దేని చూపిస్తుందంటే దేవుని ఉగ్రతను చూపిస్తుంది. జాగ్రత్త సుమా. ఆనాడు ఆదాము అవ్వలు అనుకోలేంటారు, మేము దేవుని మాట వినకపోవటం ద్వారా ఇన్ని కోల్పోయినారు వాళ్ళ జీవితాల్లో. నువ్వు కూడా ఈనాడు పాపంలో ఆనాడు ఆదాము అవ్వలు అనుకుంటున్నావు. నువ్వు కూడా ఇన్ని రకాలైనటువంటి ఆశీర్వాదాలు దేవుని నుంచి నువ్వు కోల్పోయినావు. ప్రియుడా, నువ్వు ఎవరైనా సరే, నువ్వు క్రైస్తవుడి కావచ్చు, క్రైస్తవేతరుడి కావచ్చు, యేసు ప్రభువారి లోకానికి వచ్చింది ఆయన పాపులను రక్షించడానికి వచ్చినాడు, అంతేగాని క్రైస్తవులను రక్షించడానికి రాలే. ఈ లోకం ఉన్నటువంటి ప్రతి మానవుడు నశించిన దానిని వెతికి రక్షించడానికి యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చినాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని నీ జీవితం భయపడుతున్నావా? దేవుని వాక్యం ఎన్నోసార్లు నువ్వు వింటున్నావు, పెడచెవిని పెడుతున్నావు. ఎన్నోసార్లు దేవుని వాక్యం నీ దగ్గరకు వస్తూ కూడా అవిధేయతగా, నీ యొక్క పాపం ద్వారా ఉన్నటువంటి ఆ అవిధేయతను బట్టి నీలో పాపం ఉంది, నీలో లోక సంబంధమైనటువంటి చింత ఉంది. దాన్ని బట్టి ఏం చేస్తున్నావంటే నువ్వు పాపంలోనే నీ జీవితాన్ని ముగిస్తున్నావు. అయితే ఈ పాపం ద్వారా ఏంటి ఉగ్రత? ఈ పాపం ద్వారా ఏంటంటే కొన్ని ఉగ్రతలు ఉన్నాయి. పాపం ద్వారా శాపం వచ్చింది, భూమి మీదకి శాపం వచ్చింది. వాళ్ళు చేసిన పని ఏంటి తెలుసా? ఏందో వాళ్ళిద్దరికి సంబంధించింది కాదు. ఈ భూమి శపింపబడింది. పాపం ద్వారా దేవునికి మానవునికి వైరం వచ్చింది. రెండవది జాగ్రత్త సుమా, ఈ భూమి మీదకి శాపం వచ్చింది. ఈ భూమి శపింపబడింది. జాగ్రత్త. నీలో ఉన్నటువంటి పాపము మరి శాపంగా మారబోతున్నది. జాగ్రత్త. నీ యొక్క పాపం ద్వారా దేవునితో వైరం ఏర్పడింది. పాపం ద్వారా గర్భ వేదన. ఈనాడు ప్రసవ వేదన ఎలా వచ్చింది తెలుసా? ఈనాడు ప్రసవ వేదన వాళ్ళని పడే వాళ్ళని చూస్తే బాధ అవుతుంది మనకు. ఏంటి తెలుసా? పాపము. నువ్వు గర్భ వేదన నీకు అధికం చేస్తానన్నాడు దేవుడు. ఇది దేవుని ఉగ్రతమ్మా. దేవుని ప్రేమ ముందు చూపించాడు. దేవుని ప్రేమకు అవిధేయులైనారు, నష్టాలని పొందినారు. అయితే ఇప్పుడు దేవుని ఉగ్రత వారి మీద ఎలా ఉందంటే ఆ ఉగ్రత మన మీద ఉంది. మొట్టమొదట శాపం వచ్చింది, దేవునితో వైరం వచ్చేసింది. అంత మాత్రమే కాదు, గర్భవేదన వచ్చింది. ఈనాడు పాపం ద్వారా వాంఛ, కోరికలు వచ్చినాయి. ఆ యొక్క వాంఛ, లోక సంబంధమైన వాంఛ, ఏది చూసినా నాకు కావాలి, ఏది చూసినా నాకు కావాలి, నా కుటుంబానికి ఉండాలి, నాకుండాలి, నా పిల్లలకు ఉండాలి. వాంఛ, లోక సంబంధమైనటువంటి కోరికలు. అంత మాత్రమే కాదు, ప్రయాస. ఈ ప్రయాస అనేటువంటి ఉగ్రత వచ్చింది. లోకంలో నువ్వు ప్రయాసపడుకుంటే రెక్కాడితేనే డొక్కాడేది నీకు. ఈనాడు 40 రోజులు లాక్డౌన్ పెడితే ప్రపంచమంతా నష్టపోతుందంట. ఈనాడు లాక్డౌన్ ఎత్తేస్తే మనుషులు చచ్చిపోతారేమో, లాక్డౌన్ ఎత్తివేయకుంటే ఆర్థికంగా చచ్చిపోతారేమో, దేశాలు పతనమవుతున్నాయి. ఏంటి పరిస్థితి అంటే ఈనాడు భూమి మీద ప్రయాసపడాల్సిందే. వీటన్నిటికీ కారణం ఏంటంటే ఈనాడు కరోనా వైరస్ కాదు, ఆదిలోనే పాపము. పాపము ద్వారా మానవుడు ఉగ్రతను సంపాదించుకున్నాడు. ఆ యొక్క ఉగ్రత ద్వారా ఈనాడు నిత్యమైనటువంటి మరణానికి దాసునైనాడు. అంత మాత్రమే కాదు, భూమి శపింపబడింది. అంత మాత్రమే కాదు, నిత్యమైన మరణాన్ని మానవుడు సంపాదించాడు. దేవునితో ఎడబాటు చేసింది, దేవునితో సంబంధం లేని జీవితము, దేవునితో వైరం ఉంది. ప్రియుడా, నువ్వు పాపములో ఇంకా యేసు ప్రభుని ఎరక నువ్వు లోకంలో జీవిస్తున్నావంటే దేవునితో నీకు సమాధానం లేదు.
దేవునితో నీకు సంబంధం లేదు, ఇది గుర్తెరుగు. నువ్వు అనుకుంటున్నావు యేసుప్రభు అంటే నాకు ఇష్టమేలే, యేసుప్రభు పాటలంటే నాకు ఇష్టమేలే, నేను కూడా చర్చికి వెళ్తున్నా. అయితే ఆయనతో నీకు సంబంధం ఉందా? ఆ వైరం తెగిపోయిందా? యేసు ప్రభు వారి యొక్క మరి ఉన్నటువంటి యేసు ప్రభు ద్వారా వచ్చినటువంటి నీ పాపము ద్వారా నువ్వు పొందినటువంటి ఆ ఉగ్రతకు సంబంధించి ఆ వైరము తొలగింపబడిందా? దేవునితో స్నేహం ఉందా నీకు? ఆ ఎడబాటు నుంచి నువ్వు మరలా ప్రభువును కలుసుకున్న అనుభవం ఉందా? లేదే. నువ్వు దేవుని మందిరానికి దేవుని వాక్యం చదువుకున్నంత మాత్రాన నీ జీవితంలో నువ్వు రక్షింపబడలేవు, నీ పాపము పోదు. అందుకనే ప్రభు అయినటువంటి యేసు ప్రభువారు మానవుడి అవిధేయత ద్వారా వచ్చినటువంటి నష్టాలు, మానవుడు పోగొట్టుకున్నటువంటి ఆ స్థితి తిరిగి మరలా మానవునికి రావాలని, మానవుడు పొందినటువంటి ఆ ఉగ్రత నుంచి తిరిగి మానవుని రక్షించాలనే కల్వరి శిలువలో యేసు ప్రభు మరణించినాడు. కారణం ఆయన యొక్క గొప్ప ప్రేమ. అందుకనే ఎఫెసీ పత్రికలు అంటాడు, ఆయన మహాప్రేమ చేత, ఆయన యొక్క మహాప్రేమ చేత, ఆయన యొక్క దయా సంకల్పము చొప్పున జగత్తు పునాది వేయబడకముందే క్రీస్తుల్లో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. సిలువ కార్యం అనేది ఏదో యాక్సిడెంటల్గా జరిగినటువంటి సంఘటన కాదమ్మా. ఏదో యేసు ప్రభు ఆ దినాల్లో చెప్పిన బోధన బట్టి వాళ్ళు సిలువేసిన కార్యం కాదది. జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తులో నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు తెలుసా? మనం తప్పిపోతాం. అందుకనే కీర్తన 103:14 ఆయన మనము మంటివారమని జ్ఞాపకం చేసుకున్నాడు. ఇది ఇరిగిపోయేటువంటి మనసు. మనం కాసేపు ఉంటాం, కాసేపు ఇరిగిపోతాం. లోకంలో తప్పిపోతూ ఉన్నాం. ప్రభు బిడ్డలమే, ప్రభువుని ఎరిగినటువంటి బిడ్డలమే, ప్రభువుని గురించి అన్ని విషయాలు అన్నీ తెలిసిన వారమే. కానీ లోకంలో అనేకసార్లు తప్పిపోతున్నాం. కారణం ఏంటి తెలుసా? దేవుని భయము లేని స్థితి. ఈనాడు ఇన్ని రకాలైనటువంటి పరిస్థితులు మనకు చవి చూస్తున్నాం. అయితే మన జీవితాల్లో దేవుని భయం, దేవుని ఉగ్రతను మనం చూస్తూ కూడా ఇంకా దేవునికి భయపడని స్థితి. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో ఒకసారి మన హృదయాలు మనము నెమరేసుకుందాం, మన హృదయాలు మనం పరీక్షించుకుందాం. మన జీవితాల్లో ఒకవేళ రక్షింపబడినటువంటి వ్యక్తి, సోదరుడా, యవనస్తుడా, యవనస్తురాలను ఎవరైనా సరే, నువ్వు వాక్యం వింటున్నటువంటి ఓ యవనస్తుడా, యవనస్తురాలు, నీలో పాపము ఏలుతూ ఉంటే నువ్వు దేవునికి అవిధేయస్తుడివి, అవిధేయురాలివి. నువ్వు పాపానికి అమ్మబడినటువంటి అనుభవంలో ఉన్నావు. విడుదల లేదు. సిలువ కార్యం జరిగిపోయింది. సిలువ దగ్గరకు వచ్చినటువంటి అనుభవం లేదు. సిలువ రక్తంలో కడగబడినటువంటి అనుభవం నీకు లేదు. దేవునితో వైరమే ఉంది. దేవునితో వైరం పెట్టుకొని పరలోకం ఎట్టబోతావు. దేవునితో వైరం ఉండి నువ్వు పరలోకానికి ఎట్టబోతావు. కారణం ఏంటి తెలుసా? దేవుడు అంటే నిర్లక్ష్యత. అందుకని మన పితరులైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు కూడా ఎందుకు వాళ్ళు అరణ్యంలో వారు సంహరింపబడినారు? కొరింథీ పత్రికలో మనం చూస్తాం. వాళ్ళు ఏంటంటే వాళ్ళ జీవితాల్లో నిర్లక్ష్యత ఉంది. వాళ్ళ జీవితాల్లో దేవునికి ఇష్టలు కాకపోయిన కనుక అరణ్యములోనే వారు సంహరింపబడ్డారు. దేవునికి ఇష్టలుగా జీవించడానికి ఈనాడు క్రైస్తవ జీవితం అంటే క్రైస్తవులుగా ఉండటానికి ఇష్టపడుతున్నారు. జాగ్రత్త సుమా, ఇది ప్రాముఖ్యమైన విషయం. కానీ దేవునికి ఇష్టలుగా ఉండకపోవటం. దేవునికి ఇష్టగా ఉంటున్నావా? నువ్వు ప్రభువుని ఎరిగినావు, మంచిదే. కానీ ప్రభువుని ఎరిగిన తర్వాత దేవునికి ఇష్టపూర్వకమైన జీవితం ఉందా? అందుకనే అపోస్తల కార్యం 13వ అధ్యాయం 22వ వచనంలో దావీదును, అతడు నాకు ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడని సాక్ష్యము పొందెను. మనుషుల ద్వారా కాదు సాక్ష్యం, దేవుని ద్వారా దావీదు సాక్ష్యము. చరిత్ర ఇది. దావీదులో పాపం లేదా? దావీదు పాపము చేయలేదా? పాపమును బట్టి నేను దేవునికి అవిధేయుని, ఒదుగో దేవునికి విరోధంగా నేను పాపం చేసినాను.
నా పాపము నా ఎదుటనే ఉంది ప్రభువా, కేవలం విరోధంగా నీకు నేను పాపం చేసినాను. పాపం ఒప్పుకున్నాడు. ఒప్పుకుంటున్నావా? ఎన్నోసార్లు దేవుని వాక్యం నీ దగ్గరికి తీసుకురాబడింది, కానీ నువ్వు ఒప్పుకున్నటువంటి అనుభవం, అతిక్రమలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. దేవుని కనికరం పొందాలని ఉందా? లేదు. దేవుడు అంటేనే భయం లేనటువంటి స్థితి. దావీదు దేవునికి భయపడినటువంటి వాడు. దావీదును ఆ యొక్క గొర్రెల దొడ్డిలో నుంచి దేవుడు తీసుకొచ్చినాడు. దావీదు దేవునికి హృదయానుసారుడిగా జీవించినాడు. ఎల్లప్పుడూ దేవుని సన్నిధి తన కుటుంబంలో ఉండాలని తను ఆశపడినటువంటి వాడు. కారణం ఏంటి తెలుసా? దేవుని యొక్క భయము. దేవుని యొక్క భయం అతను వెంటాడుతుంది. అలనాడు సౌలు రాజు తను తరంతో వస్తున్నాడు. అయితే ఆ గుహలో సౌలు తనకు దొరికినప్పటికి కూడా దావీదు తను చంపటానికి ఇష్టపడలేదు. ఆ సమయంలో మరి సౌలు దేవుని చేత అభిషేకించబడినటువంటి వ్యక్తి అని తాను దేవునికి భయపడిన వాడిగా చూస్తాం. ప్రియుడా, దేవుని భయం ఉందా? మన జీవితంలో అనేక సార్లు దేవుని భయము అనేది లేనట్టుగా అనేక ప్రదేశాల్లో మనం గమనిస్తుంటాం. ఏవైనా మన కుటుంబాల్లో పరిస్థితులు ఏవైనా వచ్చినప్పుడు ఇది తప్పు కదా, ఇది దేవునికి అయిష్టమైంది కదా, దేవునికి అయిష్టమైనటువంటి అంశము కదా, బయటకు వస్తున్నావా? ఆలోచన చేస్తున్నావా? నువ్వు దేవునికి ఇష్టానుసారుడైనటువంటి మనుష్యుడు. కారణం ఏంటంటే మన హృదయాల్లో దేవుడంటే విశ్వాసం. అందుకనే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. ఏంటి నీ విశ్వాసం? నేను విశ్వాసిని. నేను ఇప్పుడు విశ్వాసిని కాదన్నా. నేను 50 ఏళ్ళ విశ్వాసి, నువ్వు 50 ఏళ్ళ విశ్వాసిగా, 20 ఏళ్ళ విశ్వాసిగా. ఇప్పుడు నీ స్థితి ఏంటి? ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఇప్పుడు క్రీస్తులో ఉన్నావా? నువ్వు ఎప్పుడో ఉండేది కాదు. ఇప్పట్లో నువ్వు నీ యొక్క కుటుంబంలో, నీ జీవితంలో, నీ హృదయంలో క్రీస్తుకు స్థానం ఉందా? ఈ భయంకరమైన దినాల్లో నీ కుటుంబంలో ఏమైనా తీర్మానం ఉందా? ప్రపంచంలో ఇన్ని పరిస్థితులు జరుగుతున్నాయి, నీ వ్యక్తిగత జీవితంలో ఏమైనా తీర్మానం ఉందా? యవనస్తుడా, ఇప్పటికైనా నేను దేవుని దగ్గరికి రావాలి. ఇంతకాలం దేవునికి అవిధేయునిగా పాపం నా జీవితాన్ని ఏళ్తా ఉంది. పాపం ద్వారా నాలో అపవిత్రత ఉంది, పాపం ద్వారా అపరిశుద్ధత ఉంది, పాపం ద్వారా దేవుణ్ణి చూడలేని స్థితి, పాపం ద్వారా దేవునితో వైరము, పాపం ద్వారా శపింపబడినటువంటి అనుభవం, పాపం ద్వారా మరణాన్ని పొందినటువంటి అనుభవం నాది. ఆలోచన చేస్తున్నావా? ఏంటంటే దేవుని భయము బొత్తిగా లేని స్థితి. దావీదు దేవునికి భయపడినాడు. అయ్యో, దేవుడు మరి అభిషేకించినటువంటి సౌలు రాజు శత్రువైనప్పటికీ కూడా దేవుని భయము తనను వెంటాడుతూ ఉంది. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో సంహరింపబడటానికి కారణం ఏంటంటే మొట్టమొదట వారి జీవితాల్లో అవిధేయత, వారి జీవితాల్లో దేవుని భయము బొత్తిగా లేకపోతా. రెండవ వ్యక్తిగా చూద్దాం. యోసేపు ఉన్నాడు. యోసేపు యాకోబు కుమారుల్లో అతిశ్రేష్ఠుడు. యోసేపును గురించి యాకోబు చెప్పినాడు, యోసేపు నువ్వు ఫలించడి కొమ్మ అన్నాడు. తన యొక్క అన్నదమ్ములు శత్రువులైనప్పటికీ కూడా వారిని ప్రేమించినటువంటి అనుభవం. ఏంటి ఒక విశ్వాసిగా మన ఆత్మీయమైనటువంటి స్థితి ఏంటి? మన యొక్క ఆత్మీయ జీవితంలో ఏంటి? వాట్ ఈజ్ అవర్ హైలైట్స్? నా ఆత్మీయ స్థితిలో ఇదిగో నాకు ఒక మంచి క్వాలిటీ ఉంది, నాకు ఒక మంచి లక్షణం ఉంది. నా ఆత్మీయ జీవితాన్ని బట్టి చెప్పగలుగుతామా? ఇతరులను క్షమించలేము, ఇతరులను సహించలేము, ఇతరులను గురించి మంచిగా చెప్పలేము, ఇతరుల గురించి మంచిగా మాట్లాడలేము. ఇది మన ఇది క్రైస్తవ జీవితం. జాగ్రత్త సుమా, ప్రభు చూస్తున్నాడు. నువ్వు ఏదో దేవుని కొరకు జీవించినా రక్షింపబడిన కాదు. ప్రభు మన హృదయాల్లో తొంగి చూసినప్పుడు అనేక రకాలైన అసమానతలు, దేవునికి అయిష్టమైంది. దేవుని యొక్క ఉగ్రత ఎందుకు రాదు? దేవుని యొక్క మనమేమనుకుంటాం, నేను పాపం నుంచి బయటపడినాను కదా, నేను రక్షింపబడినాను కదా,
నువ్వు రక్షింపబడినావు, మంచిదే. అయితే పాపం నుంచి విడుదల పొందినావు, కానీ నీ శరీరము నుంచి ఇంకా నువ్వు బయటికి రాలేదు. శరీరము దాని ఇచ్చలతో సిలువ వేయబడినటువంటి అనుభవం ఉందా? ప్రభుని వెంబడిస్తున్నావా? వెంబడిస్తే మన సిలువ వేసుకు, మన కాడ సిలువే ఉండదు. మనం సిలువ వేసుకున్నటువంటి అనుభవమే కనపడదు. ఓ రక్షింపబడినటువంటి విశ్వాసి, ఇంతవరకు రక్షింపబడినవుల గురించి చెప్పిన అవిధేయతకు ఉన్నటువంటి పాపపు జీవితం ద్వారా మరణాన్ని సంపాదించుకుంటున్నావు. నువ్వు రక్షింపబడ్డావు. రాబోయే దినాల్లో ఒకవేళ ప్రభు ప్రత్యక్షతలో సిగ్గులేనటువంటి మొహంతో దేవుని యొక్క ప్రత్యక్షతను అపేక్షించేటువంటి అనుభవం ఉండగలుగుతామా? లేకుంటే బుద్ధి లేనటువంటి ఆ కన్యకల్లాగా విడిచిపెట్టబడినటువంటి అనుభవంలో ఉంటామా? జాగ్రత్త చూసుకుందాం. అనేక సందర్భాలు, అనేక పరిస్థితులు ఈనాడు కనపడుతున్నాయి. ప్రభు ఇంకా మనకు దేవుని వాక్యం వినింపజేస్తున్నాడు. ఈ దినాల్లో కూడా ఇన్ని వీలు లేనటువంటి సందర్భాలు, ఈ పరిస్థితుల్లో కూడా ప్రభు దేవుని వాక్యం సూటిగా తేటగా మన మధ్యకు తెస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు. మనం లోబడాలి. ఎవరమైనా సరే, దీనిలో ఎవరని లేదు, చెప్పేవాళ్ళని లేదు, వినేవాళ్ళని లేదు. ప్రభు వచ్చేటువంటి సమయాలు దగ్గరపడ్డాయి. అందుకని ఏలైనగా నియమింపబడిన దినము చూస్తున్నది. కొలిమి గాలినట్లది గాలను. గర్విష్ఠులందరూ, దుర్మార్గులందరూ కొయ్యే కాలువలే ఉందరు. వారు ఒకరికి వేరైన చిగుల రాబో దినము అందరినీ కాల్చివేయను. జాగ్రత్త సుమ్మా. ప్రభు వైపు తిరుగుతామా? యేసేపు మరి తను ఎంతో పాపము తన ఎదుటికి వచ్చింది. ఒక యవనస్తుడే పాపాన్ని విడిచిపెట్టి, వస్త్రము విడిచిపెట్టి పరిగెత్తినటువంటి అనుభవం. పరిగెత్తున్నావా పాపానికి దూరంగా? పాపానికి వయసు లేదా? మనం చాలామంది పాపానికి వయసు అంటారు. పాపానికి వయసు లేదు. ఏ వయసులోనే పాపం చేయొచ్చు. ముసలోళ్ళు పాపం, వాడు యవనస్తుడు కాబట్టి వాడు పాపం చేసి ఉంటారా అంటారు. పాపానికి వయసు లేదు. ఏ వయసులోనైనా పాపం చేయొచ్చు. కాబట్టి పాపం నుండి మనం బయటికి రావాలి. నీ పాప స్థితిలో నుండి. అందుకని యేసు ప్రభువారు ఈ లోకం నీ పాపము క్షమింపబడి ఉన్నది అని చెప్పేవాడు. పాపం క్షమాపణ అనేది. అందుకని పాపంలో రక్షించటం యేసు ప్రభువారి ఈ లోకమునకు వచ్చినట్టు మాట నమ్మదగినది మరియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదని దేవుని వాక్యం సెలవిస్తావు. దేవునికి లోబడుతున్నావా? సమయం లేదు. ఇంకా ఎంతోమంది బైబిల్లో దేవునికి విధేయులైనారు, రాజులు. కాబట్టి ప్రవక్తలు దేవుని యొక్క మాటకు, దేవునికి భయపడి జీవించిన వాళ్ళు. ఆ దొంగ కలువరి శిలువలో ఆ దొంగ కూడా అంతవరకు యేసు ప్రభు దేవుడు అంటే కానీ ఆ శిలువలో తను గుర్తెరిగినాడు. తన స్థితిని మొట్టమొదట తాను గుర్తెరిగినాడు. దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తెరిగినాడు. ప్రభువా, నీ యొక్క నిశ్చితమైతే నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రియుడా, అమ్మాయ్యా, నువ్వు ఎవరైనా సరే, ప్రభు త్వరగా రాబోతున్నాడు. ప్రభు వచ్చే దినాలు దగ్గర పడ్డాయి. ఇంకా ఎవరైతే వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలను రక్షింపబడకుండా ఇంకా లోకంలో జీవిస్తుంటే ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఇదే రక్షణ దినం. ప్రభు నీకు సమయం ఉన్నప్పుడే ఈ భయంకరమైనటువంటి ఉగ్రత దినాలు కూడా ఒకవేళ నీ యొక్క మారుమనస్సు కొరకేమో పరిశీలించుకో. నీ కుటుంబంలో ఒక గొప్ప మార్పు కొరకేమో ఈ యొక్క భయంకరమైనటువంటి ఉగ్రత దినాలలో ప్రభు నిన్ను రక్షించుకోవాలనుకుంటున్నాడు. ప్రభు దగ్గర అడుగు. ఆయన నీ హృదయంలోకి రావడానికి ఇష్టపడుతున్నాడు. నా కుమారుడా, నీ హృదయం నాకు ఇమ్మంటున్నాడు. అయితే నువ్వు దూరంగా వెళ్ళిపోతున్నావు. ఎంతకాలం వెళ్తావు? వెళ్ళినావు, ఎన్నో సంవత్సరాలు దూరంగా ఉంటున్నావు. పాపాన్ని ప్రేమిస్తున్నావు, దేవునికి అవిధేయుడైనావు, పాపాన్ని కూడగట్టుకుంటున్నావు. లోకంలో అన్నీ ఉన్నాయి నీకు, అయితే రక్షణ లేదు, విడిచిపెట్టబడతావు. కాబట్టి ప్రభు అయినటువంటి యేసు ప్రభు రెండవసారి లోకానికి రాకముందే ప్రభు అయినటువంటి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ, పాప క్షమాపణ పొందుతారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చివరి ప్రార్థన చేద్దాం. దయచేసి గమనించండి, మన వార కార్యక్రమాలు వీలైతే మీకు మళ్ళీ ఒకసారి పంపించడానికి ప్రయత్నం చేస్తాం. ఏ సమయాల్లో అయితే మన కార్యక్రమాలు ఉంటాయో ఆ సమయాల్లో ఈ ప్రోగ్రాం మరి దాదాపుగా మేము పోస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. తప్పనిసరిగా చూడండి. ఏదో వాళ్ళేదో చేస్తున్నారులే అని చెప్పి అనుకొని చులకన భావంతో ఉండకండి. ఆ విధంగా ఉండడం కూడా దేవుని దృష్టికి సరైంది కాదు. చేస్తున్న ప్రయత్నము మిమ్మల్ని ఉద్దేశించి ఎంతో సమయము,
మరి వెచ్చించి చేయవలసినటువంటి అవసరాలు ఏర్పడుతున్నాయి. కాబట్టి తప్పనిసరిగా చూడండి. వీలైతే వేరే వాళ్ళకు కూడా, ఖాళీగా ఉండే వాళ్ళకు కూడా మీరు ఆ లింక్ షేర్ చేయండి. వాళ్ళు కూడా చూడడానికి, మేలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఉద్దేశం సంఘంలో ఉన్నటువంటి వారు ఖాళీగా ఉండకుండా ఆ సమయాల్లో మీరు ఆత్మీయంగా మేలు పొందాలన్న తలంతో ఈ ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి దయచేసి తప్పనిసరిగా ఈ సమయాన్ని మీరు మరి పోగొట్టుకోకుండా సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం మనవి చేస్తున్నాం. చివరి ప్రార్థన చేస్తాం. మమ్మల్నిగా ప్రేమించిన మా తండ్రి, చెప్పిన వాక్యాన్ని, పాడిన పాటలను ఆశీర్వదించండి. విన్నవారు వారు ఎవరైనప్పటికీ సరే, వారి యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నప్పటికీ వారికి మేలుకరంగా ఉన్నట్లుగా సహాయం చేయమని, ముందున్న దినాల్లోని పరిచర్య కొరకై మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం చేరిన మనందరికీ, ఉంటున్న వారికి, చూస్తున్న వారికి సదాకాలం తోడుగా ఉండి కాపాడను గాక. ఆమెన్. దయచేసి గమనించండి, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతిసారి పరిపాలించే నాయకులు, రాజకీయ నాయకులు, వారికి దేవుడు సరైనటువంటి సమయస్ఫూర్తి తీర్మానాలు దయచేసేలాగున ప్రార్థన చేయండి. అన్ని దేశాలు ఏ విధమైనటువంటి మినహాయింపు లేకుండా, దేశంలో ఎంతో శక్తివంతమైన దేశం, చదువుకున్న దేశం, ధనవంతులైన దేశం అన్న తేడా లేకుండా ప్రపంచాన్ని కుదిపివేస్తున్నటువంటి రోజులు ఇవి. ఇక్కడ మనం ప్రార్థన చేయవలసింది ఏంటంటే, నాయకుల కొరకు, మెడికల్ డిపార్ట్మెంట్ కొరకు, డాక్టర్లు కానీ, నర్సులు కానీ, వైద్య సిబ్బంది ఏదే కానీ, ల్యాబొరేటరీస్లో ఉన్నవాళ్ళు కానీ, రీసెర్చ్ సైంటిస్టులు మరి మందు కనుక్కోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, అహర్నిశలు ప్రయాసపడుతున్నారు. వారికి కూడా ప్రార్థన చేయండి. పోలీసు వారు, తర్వాత ఈ రకంగా ఎవరైతే పని చేస్తున్నారో ఈ యొక్క పరిస్థితుల్లో భద్రపరిచి దేవుడు కార్యాన్ని కొనసాగించేలాగున మరి ప్రార్థన చేయండి. అదే సమయంలో ఈ సందర్భాన్ని పురస్కరించుకొని చాలామంది ఆయా రకాలుగా సహాయపడుతున్నారు. అదొక పరిచర్యగా భావించి మరి అక్కర్లో ఉన్నటువంటి వారికి కూడా సహాయం చేస్తున్న సంస్థలు అనేక ఉన్నాయి. వారి విషయంలో కూడా ప్రభు కృప చూపించేలాగున మన వంతు మనం ఏదైనా చేయగలిగితే మనం కూడా చేయడానికి మీ సొంత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ప్రైజ్ లార్డ్.